తెలంగాణలో జిల్లాలు తగ్గిపోబోతున్నాయా? 33 జిల్లాలు ఎక్కడి దాకా తగ్గిస్తారు? అంతకుముందు 17 లోక్సభ స్థానాలు జిల్లాలు అవుతాయి, మిగతా అంతా తీసేస్తారనేది చర్చ ఉండే. ఈ ఏకంగా సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారు, సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు ఈ కొత్త జిల్లాలో విభజన బాగలేదు అని చెప్పిండ్రు. ఇప్పుడైతే ఈ పేపర్ ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో, గవర్నమెంట్ అన్అఫీషియల్ గ్రూపుల్లో కూడా ఇది నిన్న నుంచి సర్క్యులేషన్లో ఉంది, సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది. ఏంటంటే మొత్తం 19 జిల్లాలు రద్దు కాబోతున్నాయి. 19 జిల్లాలు ఏంటంటే కొమరంభీం జిల్లా, జనగామ, మంచిర్యాల, హన్మకొండ, నిర్మల్, ములుగు, జగిత్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న జిల్లా, రంగారెడ్డి, జయశంకర్పల్లి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, మొత్తం 19 జిల్లాలు తీసేయబోతున్నారు. ఇవి రద్దు కాబోతున్నాయి అనేది దీని సారాంశం. ఇంకా మిగిలినవి ఏంటంటే 14 జిల్లాలు. 14 జిల్లాలు అంటే నాకు తెలిసి పాత రోజులు, పాత తెలంగాణ 10 జిల్లాలు ఉండే. 10 జిల్లాలకు ఒక 4 ఎక్స్ట్రా ఉంటాయి అంతే. మళ్ళీ పాత రోజులు రాబోతున్నాయి. మళ్ళీ పాత జిల్లాలే రాబోతున్నాయా, పాత జిల్లాలే ఉండబోతున్నాయా? పాత రోజులకు వెళ్ళబోతున్నాం మనం. అప్పట్లో నల్గొండ గద్దరు పాట ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి మీద పాట, అది ఎలక్షన్ సాంగ్ అనుకోండి. మళ్ళా పాత రోజులు తెస్తాడు అని. సేమ్ ఇప్పుడు పాత జిల్లాలకు పోతున్నాం మనం. కొత్త జిల్లాల నుంచి ముందర నుంచి వెనకకు పోతున్నాం. 33 జిల్లాల నుంచి 14 జిల్లాలకు మాత్రం పోతున్నాం. 14 జిల్లాలు అనేది కొత్తగా, మనం 17 జిల్లాలు అంటే పార్లమెంట్ల వారిగా చేస్తారేమో అనుకున్నాం. 14 జిల్లాలు అంటే ఇప్పుడు పార్లమెంట్లు కూడా ఉండవు, పార్లమెంట్లు కూడా కావు జిల్లాలు, ఇంకా కొత్తగా ఉంటుంది అనమాట. ఈ 14 ఉంటాయేమో, మిగతా ఇంకా అట్లే ఉంటాయేమో 14. కానీ తెలియదు అది ఏ లెక్క ప్రకారం చేస్తారు, ఎందుకు చేస్తారు. మరి ఇట్లాంటివి సర్క్యులేషన్లో ఉంటే ఎందుకు ప్రభుత్వ వర్గాలు ఖండిస్తలేవు? అంటే ప్రభుత్వంలో ఉంది, చాలా సీరియస్గా ఉంది. రేపు జూన్ 4 రిజల్ట్ అయిపోయిన తర్వాత, లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయినాక జిల్లాల రద్దు అనేది ఫస్ట్ అంశంగా, ఫస్ట్ ప్రియారిటీగా ప్రభుత్వం తీసుకున్నది. ఎందుకు అంటే దానికి చాలా కారణాలు చెప్తారు వాళ్ళు. శాస్త్రీయంగా విభజన జరగలేదు, ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చిన్న చిన్న జిల్లాలు, లేకపోతే ఒకటే కాన్స్టిట్యున్సీకి ఒకటే జిల్లా. వనపర్తి కాన్స్టిట్యున్సీ గురించి చెప్తారు. వనపర్తి కాన్స్టిట్యున్సీ ఒకటే జిల్లా ఉంది, ఇట్లాంటి జిల్లాలు అవసరమా? ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. ఇంకో పొలిటికల్ చర్చనేమో కేసీఆర్ ఆనవాళ్ళు ఏమి ఉంచకూడదని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యనే TSY TG వచ్చింది. నెక్స్ట్ జిల్లాలు కేసీఆర్ 33 జిల్లాలు చేసింది కాబట్టి దాని రివర్స్ 14 జిల్లాలు చేయాలనుకుంటున్నారా? ఇక తెలంగాణ తల్లి బొమ్మను మారుస్తారు, తెలంగాణ తల్లి విగ్రహం. ఇక చిహ్నం, మన తెలంగాణ గవర్నమెంట్ చిహ్నాన్ని మార్చబోతున్నారు. దాంట్లో చార్మినార్ లేపేస్తున్నారు. వరంగల్ హన్మకొండ ఉంటాయి కదా కమాన్, అది ఎంట్రన్స్ అది తీసేయబోతున్నారు. ఇట్లాంటి చాలా చర్చలు ఉన్నాయి. దీనిలో శాస్త్రీయత ఏందో అశాస్త్రీయత ఏందో, దీనిలో ఉన్న రాజకీయాలు ఏందో తెలియదు. కానీ మరి ఈ జిల్లాలలో ఉన్న బిల్డింగ్స్, చాలా బిల్డింగ్స్, జనం డబ్బులతో కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం అన్నిట్లలో కలెక్టరేట్లు, సమీకృత కలెక్టరేట్లు, అన్ని ఆఫీసులు ఒకే దగ్గర, జిల్లా ఆఫీసులు ఉంటే దాంట్లో పెద్ద పెద్ద కలెక్టరేట్లు కట్టి ఓపెన్ చేసిండ్రు. SP ఆఫీసులు ఓపెన్ అయినాయి, అగ్రికల్చర్ ఆఫీసులు, ఎడ్యుకేషన్ ఆఫీసులు, అట్లా మొత్తం జిల్లాలో చాలా, ఒక జిల్లాలో ఉండవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అన్ని జిల్లాల్లో డెవలప్ అయింది. ఇది ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ పోతే మళ్ళీ జోన్లు మారుతాయేమో. జోన్లు, ఉద్యోగుల నియామకం కోసం జోన్లు ఉన్నాయి కదా మన దగ్గర. ఆ జోన్స్ మొత్తం మారిపోతే మళ్ళీ దానికి రాష్ట్రపతి అనుమతి అవసరం ఉంటుందేమో. ఇవన్నీ ఎవరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇదంతా ఎలక్షన్, ఉద్యోగాల నియామకం మీద ప్రభావం పడుతుంది. ఇదంతా జరిగే వరకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది కదా. అప్పటి వరకు మళ్ళీ జోన్లు మారాలి, ఆ జోన్లకు మళ్ళీ రాష్ట్రపతి గారు ఆమోదం తెలపాలి. ఇదంతా పెద్ద కథ ఉంటుందేమో మళ్ళీ. కానీ మళ్ళీ మనం పాత రోజులకు పోతున్నాం అనేది బాగా చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ మనం పాత రోజులకు ఎందుకు పోతున్నాం? గద్దరు ఏదో పాట పాడితే పాడిండు, కానీ పాత రోజులను మళ్ళీ ఎందుకు గుర్తు చేయాలనుకుంటున్నారు, పాత రోజులకు ఎందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు అనేది కొద్దిగా హాట్ టాపిక్గా మారింది. చూద్దాం ప్రభుత్వంలో మరి ఇది కరెక్ట్గా తప్ప అనేది ప్రభుత్వం చెప్పాలి. ముందు ప్రభుత్వంలో ఈ ఆలోచన ఉన్నది నిజం, జిల్లాలు తగ్గించాలి. కానీ ఒకటేసారి 19 జిల్లాలు తగ్గిస్తారనేది లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతే. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.